హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ మా ఫ్రెండ్స్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. దానికంటే ముందు బాలీవుడ్ సలూన్కి వెళ్తున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం అనమాట ఎయిర్పోర్ట్కి మా ఫ్రెండ్స్ని పిక్ చేసుకోవడానికి. నేను చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే బాలీవుడ్ సెలూన్కి వచ్చాము. ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, కానీ చాలా బాగా చేస్తారు. సర్వీస్ అట్ అఫోర్డబుల్ కాస్ట్ అని శ్వేత చెప్పమంది. ఇట్స్ గుడ్ సర్వీస్. జస్ట్ ఎమర్జెన్సీ కదా అంతే. అదే రోడ్డు ఒక 100 యాక్సిడెంట్లు అయ్యి ఉంటాయి, అట్లా ఉంటుంది పరిస్థితి. ఆ టైం ఇప్పటికే స్నో స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్ మేము వెళ్ళాం, స్నో స్టార్ట్ అయింది. అది ఎప్పుడు రాలేదండి, చాలా రోజులు. 1 year లో ఫస్ట్ అంట అదే స్నో స్టార్మ్. హాయ్ యూట్యూబ్. పైకి తిప్పేది అమ్మా ఎత్తుకుంటారు. అదే నేను యాక్చువల్ గా కావాలి అసలు ఎన్నిసార్లు అనుకున్నా తెలుసా. తీసా కావాలంటే తీసా అంటే కరెక్ట్ నైట్ టైమ్ లో లైట్ ఉండాలి, అప్పుడు కావాలంటే అట్లా తీసా. కానీ ఎత్తుకోవాలి అలాంటి మాత్రం పెట్టుకోకు. నువ్వు దాన్ని ఎత్తుకోపోద్ది. ఎట్లయినా అంత ఫాస్ట్ గా అవ్వదు అది. మనం ఫాస్ట్ గా చేసే అవసరం లేదు, ఫాస్ట్ మోడ్ లో పెడితే అయిపోద్ది. మొత్తం కాదు మాట్లాడు ఇవన్నీ నేను చేస్తాను తెలీదు. E14 అంట చూడు. బెస్ట్ ఏంటంటే మమ్మల్ని దింపేసి ఇలా పార్కింగ్ చేయి ఎలా పైన. ఇక్కడ కాదు, ఏం ఇటు అదే E14 దగ్గర ఉన్నాడు వాడు. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. E14 లో ఉన్నారా? ఇప్పుడు అందరు దిగినారా లేదా? ఇక్కడ వెలిగిపోతుంది. నువ్వు ఒరిజినల్ కదా ఎట్లా పడతావు వాడు. మళ్ళీ అరే ఇక్కడ ఉన్నా కదా, ఫోన్ చేస్తున్నావు. నీ రింగ్ టోన్ బాగుందిరా. హాయ్ ఫ్రెండ్స్, ఇది పెడితే నేను బికాస్ నేను ఏం మాట్లాడట్లేదు, నువ్వని మాట్లాడుతున్నావు. సో ఇప్పుడు ఆల్రెడీ వరుణ్ని పిక్ చేసుకున్నాము. ఇంకా సంకేత్ అండ్ అక్షిత్ బాయ్ వాళ్ళు వస్తున్నారు. అక్షిత్ బాయ్ కెనడా నుంచి వస్తున్నారు. సో అందుకే ఈ మినీ గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు. ఓకే, ఇలా ఈ స్టెప్ ఒకటి ఉంటుంది. అదే నచ్చింది. నాకు తెలుగులో అసలు గుర్తొస్తలే, ఓన్లీ తమిళ్ వస్తుంది కానీ తమిళ్ లిరిక్స్ రావు. మజమాయిరికి పంచు మిఠాయ, ఆహా పంచు మిఠాయ, ఆహో పంచు మిఠాయ అంతే, రాదు, గుర్తుండదు. ఇంకేం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము నడుచుకుంటూ ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి వెళ్తున్నాం. టెర్మినల్ ఇయే కానీ గేట్ 20. ఇది కట్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళని పిక్ చేసుకొని డేసీ డిస్టిక్కే కదా, డేసీ డిస్టిక్ వెళ్ళి అందరం ఫుడ్ తింటాం. ఫుడ్ తిన్నాక కెసినో వెళ్దామని ప్లాన్ ఇవాళ. సో అంతే బాయ్. బయటికి వెళ్ళాక పెట్టు. నువ్వు వైటల్ ఇక్కడ పెట్టావు అనుకో, ఇక్కడ చెప్తుంది. ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళేదాకా ఈజీ. వెల్కమ్ టు జానస్. అరే ఏడుందిరా హాయ్ సంకేత్. గౌతమ్ అన్న పాసిబుల్ నేను యూట్యూబ్ వీడియో చేస్తాను.
ఫ్రెండ్స్ రియాక్షన్స్ క్యాప్చర్ చేయలేకపోయాం. వాళ్ళు డాలస్పురం వచ్చేసి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ చూసిన జనాలు చూసి యా వాళ్ళ మైండ్ లో అయిపోయింది. వాళ్ళు క్యారెట్స్ కర్రీ వచ్చారు టైం అది గుత్తొంకాయ బిర్యానీ పెట్టండి. ఫస్ట్ టైం గుత్తొంకాయ బిర్యానీ అనుకుంటున్నా. పెట్టాలా అట్లే బాగుంది. అంత లేదు. ఓకే ఓకే. నాకు నచ్చింది. నాకు నచ్చింది. బాగుంది. యాక్చువల్గా నా టిక్కా మస్తు కొంచెం అమెరికన్స్ తినే టైప్లో అనిపిస్తుంది. ఇది కొంచెం మనం తినేలా అనిపిస్తుంది. అవునా? సో నేను తిన్న దాంట్లో అంతే తిన్న దాంట్లో అరే పెట్టవే కింద పడేసా. ఎన్ని రోజులైందో తినక. టీ తాగడానికి డెంటన్లో కార్ ఆపాము. టీ తాగేసి మళ్ళీ కెసినోకి స్టార్ట్ అవుతాము. ఇది స్మైలీ గ్యాస్ స్టేషన్. ఇక్కడ చాలా ఫుడ్ ట్రక్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ ఏ మినీ DLF ఇన్ డెంటన్. యా ఇది 2 వరకు ఓపెనే ఉంటుంది. అండ్ టీ తాగేసి మళ్ళీ కెసినోకి స్టార్ట్ అవుతాం. ఓకే. ఇండియాలో ఏదో ఉంటుంది కదా ఎగ్జిబిషన్ అల్ల సగం అని నేను ఒక 20 నేను ట్రై చేస్తా. 20 నేను ట్రై చేస్తా. 80 లడ్డు సో ఫస్ట్ టైం నేను కెసినోకి వచ్చాము. సో $100 ఉన్నాయి మా దగ్గర. చూద్దాం ఎన్ని వస్తాయో. అది అంతా ముసలోళ్ళే ఉంటారు. మొత్తం ముసలోళ్ళే. ఓకే. వరుణ్ హాయ్ చెప్పు. హాయ్ గైస్, మేము కెసినోకి వచ్చాము. వరల్డ్స్ లార్జెస్ట్ కెసినో. దిమ్మ తిరిగిపోతుంది. నాకు ఏం అర్థం కావట్లేదు. పిచ్చో అయిపోయింది. అరే హాయ్ చెప్పు బాయ్. కెసినోకి వచ్చాము పైసలు పోగొట్టుకోవడానికి. హాయ్ చెప్పు. మేము కెసినోకి వచ్చాం. పైసలు చాలా ఎక్కువ ఉన్నాయి మా దగ్గర. సంగీత్ నువ్వు నో కమెంట్సా? అరే ఏం చెప్పాలి? నీ ఇష్టం. యా మేము కెసినోకి వచ్చాం. మాకు వచ్చే 3-4 గేమ్లో వెళ్ళి పెడతాం. ఆబ్వియస్లీ పోతాయి చూద్దాం. యప్. సో చూద్దాం. అమ్మాయి బాగుందా? ఈ కాంబినేషన్స్ మ్యాచ్ అవ్వాలి. 3 దగ్గర ఉంటుంది అనమాట. ఈ కాంబినేషన్స్ మ్యాచ్ అవుతే యూ విల్ గెట్ లైక్ 300, 800 ఈ కాంబినేషన్స్ ఇక్కడ వస్తాయి. సో
మళ్ళీ 3 వచ్చింది. అది 3 వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉందేమోరా. అరే వాడిని కొట్టనీరా ఒకసారి. ఏదొచ్చిందిరా? 7 times ఉందిరా గ్రేడ్. రావట్లే. ఇంకొకటి లైట్ వచ్చింది పెద్దగా ఏమొస్తుంది అంటే ఒకటి మ్యాచ్ అయింది, లేకపోతే 2 మ్యాచ్ అయినా వస్తుందేమో లైట్. ఏముంది అర్రే అంటాను. 9.5 9.5 పెడితే రాదు కదా. సో $20 అమ్మకి ఇచ్చేసి ఒకటే వచ్చింది. $10 పెట్టాలి. మినిమం $10 పెట్టాలి. $20 వచ్చి 10 ఇచ్చినా 10 వస్తుంది. ఓకే, గుడ్ నైట్, బాయ్. సైనింగ్ ఆఫ్. హలో ఫ్రెండ్స్, కెస్టన్ అయిపోయింది. ఎన్ని పైసలు విన్ అయ్యారు? $5. చెప్పాలి దానికి ఏం పోలే. $5 ఇంటికి వచ్చేసాక వి స్టార్టెడ్ ప్యాకింగ్ ఫర్ ట్రిప్ అండ్ అందరం చాలా టైర్డ్ అయ్యాం మార్నింగ్ నుంచి అండ్ తొందరగా బట్టలు మొత్తం సదురుకొని పండుకోవాలి. అడుగులు పెట్టేసావా ఏంటి? ఇప్పుడు 6 అయ్యింది అండ్ ఇప్పుడే ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు పనుకోవాలి. దట్స్ ఇట్ గైస్. రేపు ప్లాన్ ఏంటంటే మార్నింగ్ కుదిరితే టెంపుల్కి వెళ్తాం. ఆఫ్టర్ దట్ సాయంత్రం స్టార్ట్ అయ్యి ఆస్టిన్కి వెళ్తాం. ఆస్టిన్కి వెళ్ళాక అక్కడ ఉన్న చూసి నెక్స్ట్ డే ఈవినింగ్ we will go to Galveston and Houston and after that Sunday evening lo వచ్చేస్తాం. ఇది ప్లాన్. So yeah, that's it for today video guys and bye bye.